సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. పిసిసి చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ, సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు, వరంగల్లో రాహుల్ రైతు కృతజ్ఞతా సభ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన తేదీ ఖరారు చేసి సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించనున్నట్లుగా సమాచారం. వరంగల్ సభకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐసీసీలోని పలు మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పిలిచినట్లుగా కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ప్రస్తుత ఇన్ఛార్జిగా దీపాదాస్ను బెంగాల్కు పంపి భూపేష్ బఘేల్ను ఆమె స్థానంలో నియమించవచ్చని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, భేటీలో ఏ అంశాలు ప్రాధాన్యతకు వచ్చే అవకాశం ఉందంటారు? సీఎం రేవంత్ రెడ్డి అమెరికా తర్వాత ఢిల్లీకి ఇది రెండోసారిగా ఆయన టూర్ సాయంత్రం ఉంది. నేడు సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మరి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు ఏదైతే పదవులు ఉన్నాయో వాటి భర్తీ, అలాగే పిసిసి అధ్యక్షుడి ఎంపిక, మరోపక్క మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేసినందుకు గాను వరంగల్లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఇక కాంగ్రెస్ నేతల రాకను నిర్ధారించుకున్న తర్వాతే ఈ కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని సమాచారం అయితే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా అస్థినకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ 10 గంటలకు ఏదైతే అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి గన్పాడ్ నుంచి ఈడీ కార్యాలయం ప్రదర్శన నిర్వహించారు. అక్కడ నుంచి ఆయన ఈడీ కార్యాలయం ముందు భారీ ధర్నా కూడా చేపట్టారు. సో ఇవన్నీ తర్వాత సాయంత్రం ఆయన షెడ్యూల్ ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.